హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. ఇవాళ నేను ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మస్కా బన్ తయారు చేస్తున్నాను అనమాట. ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది అనమాట. కానీ మన ఇంట్లో చేసిన బటర్తో అయితే టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీకు అది దొరకపోతే కనుక బయట మనకి దొరికే అన్సాల్టెడ్ బటర్ పెట్టి యూస్ చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఒక 2 స్పూన్స్ బటర్ అయితే తీసుకున్నాను అనమాట. దీనికి సాల్టెడ్ బటర్ తీసుకోవాలి, ఫ్రిడ్జ్లో ఉండకూడదు అనమాట, బయటే ఉండాలి. ఇన్ కేస్ కనుక ఫ్రిడ్జ్లో ఉంటే కనుక ఒక 2 అవర్స్ బయట పెట్టుకుంటే ఈ విధంగా కొంచెం లిక్విడ్గా అయిపోతుంది అనమాట. కంపల్సరీ ఇలా లిక్విడ్గానే ఉండాలి మనకి బటర్. ఇందులో ఇప్పుడు ఒక 2 స్పూన్స్ మిల్క్ మేడ్, ఎక్కువ లేదు, 2 స్పూన్సే ఉంది. ఇన్ కేస్ ఒకవేళ మీ దగ్గర మిల్క్ మేడ్ అవైలబుల్ లేకపోతే కనుక షుగర్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ మిల్క్ మేడ్తో టేస్ట్ బాగుంటుంది అనమాట, డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఇంట్లో చేసిన బటర్ లేకపోతే కనుక మార్కెట్లో బటర్ అయినా యూస్ చేసుకోవచ్చు, బట్ అది అన్సాల్టెడ్ బటర్ అయి ఉండాలన్నమాట. సాల్ట్ బటర్ అన్నది యూస్ చేయకూడదు. దీన్ని ఇలా బాగా బీట్ చేసుకోవాలన్నమాట. మొత్తం బటరు అండ్ మిల్క్ మేడ్ రెండు కూడా బాగా కలిసిపోయేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం తీసుకున్న బన్స్ని బట్టి, నేను 4 బన్స్ తీసుకుంటున్నాను కదా, దానికి ఒక బిగ్ టేబుల్ స్పూన్తో 1 స్పూను కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు మిల్క్, కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలన్నమాట. ఉండన్నది ఎక్కడ లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూను షుగర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే చప్పగా ఉండకుండా ఉండటం కోసం అని చెప్పి 1 బిగ్ స్పూన్తో 1 స్పూను షుగర్ యాడ్ చేశాను. మీరు స్మాల్ స్పూన్ అయితే కనుక ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి, మీకు టేస్ట్ని బట్టి. మైల్డ్ స్వీట్తో మనకి బటర్ ఫ్లేవర్ అవి తెలియాలి అంటే కనుక స్వీట్ అన్నది మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది అనమాట. అప్పుడే మనకి దాని టేస్ట్ అన్నది తెలుస్తుంది. ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కలిపేసుకోవాలి. చూడండి, షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బన్స్ తీసుకోవాలన్నమాట. నేను ఇలా రౌండ్ బన్స్ అయితేనే బాగుంటాయి. లేదు మీకు ఇలాంటి బన్స్ దొరకకపోతే కనుక మామూలుగా మన పావు బన్స్ దొరుకుతాయి కదా, అవి కూడా తీసుకోవచ్చు అనమాట. నాకు ఇవి సర్కిల్ బన్స్ దొరికాయి, సో నేనైతే ఇవే తీసుకున్నాను. స్వీట్ బన్స్ అంటారనమాట వీటిని. లైట్గా స్వీట్ ఉంటాయి అనమాట, స్వీట్ బన్స్ అని దొరుకుతాయి. తీసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం ఈ బన్నని ఇలా కట్ చేసుకోవాలి. హాఫ్కి మొత్తం కట్ చేసుకోకూడదు, ఇలా కొంచెం ఇలా 4 బన్స్ కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క బన్ తీసుకోవాలి. తీసుకొని మనం తయారు చేసుకున్న బటరు ఉంది కదా, దాన్ని దీనికి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి సేమ్ అదే విధంగా చుట్టూ కూడా ఈ బటర్ అన్నది మనం ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి, మందపాటి కడాయి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు హీట్ ఎక్కిన తర్వాత కొంచెం మనం తయారు చేసుకున్న బటర్ ఉంది కదా, అది వేసుకోవాలి. అది వేసుకొని ఇలా 2 సైడ్స్ కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం తయారు చేసుకున్న కస్టర్డ్ ఉంది కదా, ఆ కస్టర్డ్ మిల్క్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు
చూడండి ఈ విధంగా మొత్తం చేసుకున్న తర్వాత ఇలా కొంచెం టైట్ అయితే సరిపోతుంది. పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా మొత్తం బన్స్ అన్నీ కూడా కాల్ చేసుకోవాలన్నమాట. చూడండి కాంటే ఇలా హాట్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఈ సమ్మర్లో కూల్గా తింటేనే బాగుంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఎమ్మీగా ఇప్పుడు ట్రెండ్లో ఉన్న మస్కా బన్ అయితే రెడీ అయిపోయిందనమాట. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త డిషెస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.